ఆ విధంగా అమ్మవారు అనేక రకాలైనటువంటి పిండి వంటలు చేసి ఎంతో ప్రేమతో హనుమంతునికి వడ్డించారట. అంతేనండి, హనుమంతుల వారు తింటూనే ఉన్నారు, తింటూనే ఉన్నారు, తింటూనే ఉన్నారు. చేసిన పదార్థాలన్నీ కూడా అయిపోవచ్చినాయి. ఇంకా ఆకలమ్మా, కొంచెం పెట్టవా అమ్మా అని అడుగుతున్నారట హనుమంతుల వారు. అప్పుడు సీతమ్మ తల్లి రామచంద్రునికి ప్రార్థించిందట. రామచంద్రునికి ప్రార్థించగానే శ్రీరామచంద్రుడు రుద్రాంశ సంభూతుడైనటువంటి హనుమంతుణ్ణి ఎంతో రీతిన ప్రేమించవచ్చు, అభిమానించవచ్చు గాని ఆయన ఆకలిని నీవు తీర్చగలవా? ఎందుకంటే అది అగ్ని సంభూతమైనటువంటి శక్తి అని ఆ విధంగా ఆయన యొక్క ఆకలిని నీవు చల్లార్చలేవని చెప్తారట. అంతేనండి, సీతమ్మ తల్లి ఆలోచించి ఒక తులసి దళాన్ని తీసి ఓం నమ శివాయ అని అంటూ ఆయన యొక్క పళ్ళెంలో